Good evening, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IISR Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 18 years of teaching experience in civil services and groups. సో గ్రూప్ 2 ఇది ఎంతోమంది కళ, ఎంతోమంది లక్ష్యం, ఎంతోమంది ఆశయం, ఎంతోమంది ఇది ఒక జీవితాశయం. గ్రూప్ 2నే తమ జీవితం అన్నట్లుగా ఉంటారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ మనం సాధించాలంటే మనం ఒక కొత్త స్ట్రాటజీని పాటించాల్సింది. ఈ తక్కువ రోజుల్లో ఈ షార్ట్ టర్మ్లో మీరు ఒక స్ట్రాటజీని పాటించాల్సింది. సో ఇన్నాళ్ళు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు చదివేది ఒక ఎత్తు. చాలామంది గ్రూప్ 2కే తిక్కై ఉంటారు. ఎక్కువ మంది గ్రూప్ 2ని సాధించడమే తమ జీవిత ఆశయంగా పెట్టుకుంటారు. ఎంతోమంది గతంలో నా స్టూడెంట్స్ ఎంతోమంది గ్రూప్ 2లో సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 2 నుంచి గ్రూప్ 1 క్యాడర్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా. సో అందువల్ల నాకు గతంలో నేను చాలా గ్రూప్ 2కి సంబంధించి చాలా అంటే ఈ అప్పట్లో పేపర్ కీస్ కానీ అవన్నీ కూడా నేను సెట్ చేసేవాడిని. చెప్పే కదా, ఎకనామిక్ సర్వే తెలుగులోకి మార్చాను అని కూడా చెప్పాను మీకు. సో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1తో బిజీగా ఉండటం వల్ల గ్రూప్ 2 క్లాసెస్ అనేవి కండక్ట్ చేయట్లేదు. కాకపోతే నాకున్న దాంతో పరిజ్ఞానంతో మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను, దీన్ని ఫాలో అవ్వండి. నేను లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇదే స్ట్రాటజీ చెప్తుంటాను గ్రూప్ 2లో సక్సెస్ అయినటువంటి వాళ్ళకి. సో మీరు ఒక్క బిట్టు తప్పు చేసినా మిమ్మల్ని 500 మంది క్రాస్ చేసి ముందుకు వెళ్తారు. జాగ్రత్త. ఒక్క బిట్టు తప్పు చేసినా, మీకు తెలిసిన బిట్టు తప్పు చేశారా మీరు రేస్లో నుంచి బయటికి వెళ్ళినట్టే. జాగ్రత్త. మీరు తెలిసిన బిట్టుగా అస్సలు తప్పు చేయకూడదు. తెలియంది ఎలాగో పోతుంది, తెలిసింది అస్సలు పోకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి ఈ 20 డేస్లో స్ట్రాటజీ ఏంటి? మన 20 డేస్లో గ్రూప్ 2 ఎలా సాధించాలి అనేది చూద్దాం. ఇప్పుడు మనకి 20 డేసే ఉన్నాయి కాబట్టి ఈ 20 డేస్లో అందరికీ అదే టైం కాబట్టి ఒక ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ఈ 20 డేస్లో స్ట్రాటజీ ఏంటంటే, మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి రోజు. ఆల్ సబ్జెక్ట్స్. ఏవో 2 చదువుతా 2 తర్వాత చదువుతా అంటే కుదరదు. ఆల్ సబ్జెక్ట్స్, అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయండి 20 డేస్. ప్రతిరోజు టైం వేసుకోండి. ఒక 2 అవర్స్ పేపర్ 1, 2 అవర్స్ పేపర్ 2, 2 అవర్స్ పేపర్ 3, 2 అవర్స్ పేపర్ 4. మళ్ళీ రివిజన్ చేయండి ఈవినింగ్. మళ్ళీ 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ రోజుకి ఒక మీకు వీలైతే ఎంతైతే అంత. అంటే నేను మళ్ళీ మీరు విమర్శించకండి. ఇది 10 టు మినిమం 10 అవర్స్ తగ్గకూడదు. మ్యాక్సిమం మీరు ఒక 16 గంటల వరకు కష్టపడండి. ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. రివిజన్ ఎంత వేగంగా ఉండాలంటే, మీరు ఒక సిట్టింగ్లో ఒక 2 అవర్స్లో మీరు గతంలో చదివిన రివిజన్ 2 అవర్స్లో మినిమం ఒక 20-30% సిలబస్ రివిజన్ చేసే విధంగా ఉండాలి మీరు. అంటే గతంలో చదివి ఉంటే ఒక 20-30% రివిజన్ అయ్యేటట్టు ఉండాలి. ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోవాలి, రివిజన్ చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ. గ్రూప్ 2లో ఏంటంటే రివిజన్ ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో, గతంలో చాలామంది మా విద్యార్థులు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎగ్జామ్ వెళ్ళే నాటికి అనేక సార్లు రివిజన్ చేసేవాళ్ళు. ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయండి. మూడోది ఏం చేస్తారంటే, మీకు ఎంత వీలైతే అంత, మీకు తెలిసినవి ఓకే, తెలియని వాటిని మాత్రమే చదవండి. మీకు తెలియనటువంటి వాటిని తర్వాత గుర్తున్నటువంటి వాటిని, గుర్తు ఉండకుండా ఉంటాయి కదా అలాంటి వాటిని, గుర్తుండనటువంటి విషయాలని, కన్ఫ్యూజ్ చేసే విషయాలని, ఈ 3 విషయాల మీదే ఫోకస్ చేయండి ఈ రోజుల్లో. నాలుగోది ఏంటంటే, మీరు కరెంట్ డేటాకు సంబంధించినటువంటి ఇప్పుడు ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, అదేవిధంగా మీకు ఎస్ఎన్టీ కానీ ఇతర ఏవైనా సరే ఇలాంటి కరెంట్ డేటా మీద ఫోకస్ చేయండి. కాబట్టి కన్ఫ్యూజ్ చేసేవి, గుర్తుండనివి, మీకు తెలియనివి మాత్రమే చదవండి. ఎన్నిసార్లు చదివినా గుర్తు లేకపోయింది అనుకోండి, వాటి మీద ఫోకస్ చేయండి ఈ టైంలో. తర్వాత కొత్తగా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు ఏం నేర్చుకోకండి. కరెంట్ అఫైర్స్లో తప్పితే మిగతా సబ్జెక్టులో కొత్త విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒక పేపర్కి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక పేపర్కి 100 క్వశ్చన్స్ మాత్రమే చేయగలుగుతారు. 100, కొన్ని పేపర్లు అయితే 120 వరకు చేయగలుగుతారు.
అంటే 100-120 మధ్యలోనే ఉంటారు కాబట్టి మీరు కొత్త విషయాలు అవసరం లేదనమాట. ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే చూసినా మీరు ఆ రేంజ్‌లో ఉంటారనమాట. తర్వాత ఇంకొకటేంటంటే ఈ 20 డేస్‌లో మీరు చేయాల్సిన పని, మీరు ఎక్కడైతే కన్‌ఫ్యూజ్ అవుతున్నారో ఆ ఏరియాలో ప్రాక్టీస్ చేయండి. ఆ ఏరియాలో బిట్‌లని ప్రాక్టీస్ చేయండి. లేదంటే రఫ్‌గా రాయండి. ఊరికే రాస్తూ ఉండండి రఫ్‌గా. అప్పుడైనా మీకు అవి గుర్తుంటాయి. సో, ఇవి ప్రధానంగా మీరు ఈ 20 డేస్‌లో మీరు చేయాల్సిన పనులేంటంటే, సో, అన్ని సబ్జెక్ట్స్ రోజు చదవాలి. అదేవిధంగా మీరు రివిజన్ చాలా ఫాస్ట్‌గా చేయాలి. ఆ రివిజన్ కూడా ఏంటి, మీకు గుర్తుండనటువంటి అంశాలను వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అదేవిధంగా మీరిక్కడ మీకు తెలియనివి, గుర్తుండనివి, కన్‌ఫ్యూజ్ అయ్యేవి బాగా ఫోకస్ చేయండి. మినిమమ్ మీకు 10 అవర్స్, మాక్సిమం 16 అవర్స్ వచ్చేటట్టుగా మీరు ఈ 20 డేస్ కష్టపడితే మీకు గ్రూప్ 2లో అద్భుతమైనటువంటి పోస్ట్ వస్తుంది. ఇక మీరు జీవితాంతం మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా హాయిగా కూర్చొని తినేంత సెక్యూరిటీ మీకు లభిస్తుందనమాట. స్టేట్లో మనకి గ్రూప్ 2కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. మీకు తెలిసిన విషయమే. గ్రూప్ 2 ఇంత క్రేజీ పోస్ట్ మీకు తెలిసింది. కాబట్టి ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. అంతేగాని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, మీరు కంగారు పడకుండా దీన్ని గాని అప్లై చేయండి. తర్వాత మీకు చెప్పా కదా, మీకు తెలిసిన క్వెషన్ ఏదైనా కానీ మీరు రాంగ్ అని చేశారంటే, మీ ముందు 5,000 మంది ముందుంటారు మీకన్నా. అట్లా మీరు ప్రతి పేపర్‌లో ఒక 5 క్వెషన్లు చేసినా చాలు. 15 మార్కులు. దాదాపుగా 15,000 మంది మీకన్నా ముందుంటారు. అట్లా ఒక 10 క్వెషన్లు తప్పు చేశారనుకోండి, దగ్గర దగ్గర 50,000 మంది మీకన్నా ముందుంటారనమాట. 10 కాదు, ఒక అంతే. ఒక్కొక్క 10 క్వెషన్లు చేస్తే అట్లా. సో, అందుకని మీకు ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి మీరు. ఒక క్వెషన్‌ను కూడా మీకు తెలిసినవి తప్పు చేయకుండా ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. ఒక్క క్వెషన్ కూడా మీకు తెలిసిన బిట్లు తప్పు చేయకండి. బాగా సైంటిఫిక్ గెస్ అప్లై చేయండి. కొన్ని గుర్తున్నన్ని పట్టండి. బై హార్ట్ చేయండి. తప్పులేదు. తర్వాత సైంటిఫిక్ గెస్‌ని కూడా నమ్ముకోవచ్చు మీరు. సైంటిఫిక్ గెస్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో మీకు 2 కాదని తెలిసిపోతుంది. ఇంక ఈ 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఒక ఆన్సర్ పట్టుకోండి సైంటిఫిక్‌గా. మీరు ఎక్కడో ఒకటి క్లాస్‌లో వినే ఉంటారు. లేదా మీరు చదివి ఉంటారు. అదేవిధంగా మీరు డిస్కస్ చేసి ఉంటారు. ఓకే. తర్వాత ఈ రెండిట్లో ఎక్కడో ఒక క్లూ దొరుకుతుంది మీకు. అట్లా దీన్ని సైంటిఫిక్ గెస్ అంటారు. దీన్ని లాస్ట్‌లో అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ 20 డేస్ మీరు రెగ్యులర్‌గా అన్ని సబ్జెక్ట్స్ చూడాలి. ఏది వదిలిపెట్టకూడదు. మీకు 4 పేపర్స్‌ని మీరు కవర్ చేసుకుంటూ రావాలి ఈ 20 డేస్‌లో. చేస్తే మీకు ఖచ్చితంగా గ్రూప్ 2 మీ సొంతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక గ్రూప్ 2 జాబ్ సాధించి రండి. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకోండి మా దగ్గర. సివిల్ సర్వీసెస్‌లో జాయిన్ అవ్వండి. గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి భవిష్యత్తులో. ఈ గ్రూప్ 2లో మీరు చదివినటువంటి ఈ బేసిక్స్ అన్నీ ఒక ఆర్డర్‌లో పెట్టుకుంటే అదే గ్రూప్ 1 సివిల్స్ ఎగ్జామ్ అవుతుంది. గ్రూప్ 2 వాళ్ళకున్నంత ఈ న్యూమరికల్, ఈ డేటా మీద ఉన్న పట్టు సివిల్ సర్వీసెస్ వాళ్ళకు కూడా ఉండదు. ఇవన్నీ ఒక ఆర్డర్‌లో కానీ పెట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా గ్రూప్ 1 కూడా సాధించవచ్చు. గ్రూప్ 1 సివిల్స్ కూడా సాధించవచ్చు. మరి వెంటనే నోటిఫికేషన్స్ అంటున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఈ 20 డేస్ మీరు అన్ని పేపర్లు చదవండి. గుర్తున్నవి రివిజన్ చేయండి. కన్ఫ్యూజ్ ఉన్న వాటి మీద ఫోకస్ చేయండి. కరెంటు డేటా మీద ఫోకస్ చేయండి. కరెంటు డేటా ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని చెప్పి వాటిని కూడా చూడండి. ఎందుకంటే మనకి ఈ మధ్య ఏంటంటే 1 వీక్ బ్యాక్ జరిగిన సంఘటనలు కూడా మనకి పేపర్లో సెట్ చేస్తున్నారు. సో అందుకని అలాంటిది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా మీరు తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు కానీ నా వీడియో చూసి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేస్తే గ్యారెంటీగా మీకు ఏదో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ మీకు తథ్యం. ఈ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మీకు. ఓకే. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.